విషయం చెప్తాను మీకు. శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు. విష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తారు. మోహిని చూడాలనుకుంటాడు శివుడు. అప్పుడు మోహిని అంటుంది శివుడితో, శివ నువ్వు నన్ను చూస్తే తట్టుకోలేవు అంటాడు విష్ణువు. లేదు లేదు నేను చూడాల్సిందే అని అంటాడు శివుడు. అన్నప్పుడు రాక్షసులను ఏమార్చినటువంటి మోహిని రూపం ప్రత్యక్షమవుతుంది. అక్కడ ప్రత్యక్షం కాగానే శివుడికి కామపు ఆలోచన వస్తుంది మోహిని మీద. మోహిని వెంటబడతాడు. మోహినితో శివుడు అంటూ ఉంటాడు, వద్దు ఇది నీకు న్యాయం కాదు, ఇది నీకు న్యాయం కాదు అని. శివుడు ఏం చేస్తాడంటే నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని విష్ణువు వెనక పరుగు పెడతాడు. శివుడి చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి విష్ణువు చాలా ప్రాంతాలు తప్పించుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఆ రూపం అది శరీర రూపం కాదు, ఆత్మలే. ఆయన ఆత్మనే, ఈయన ఆత్మనే. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ అందాన్ని చూసి మైమర్చి తట్టుకోలేక వీర్యాన్ని కాచేసుకుంటాడు శివుడు. ఆ వీర్యపు చుక్కల్లోంచి పుట్టిన వ్యక్తే అయ్యప్ప, హరిహరసుతుడు. కొడక విరియపు చుక్కలతోని అయ్యప్ప స్వామి పుట్టాడు అంటున్నావు. మరి మళ్ళీ తర్వాత శివుడు విష్ణువు ఆత్మలుగా పరిగెడుతున్నారు అని చెప్పేసి అంటున్నావు. ఆత్మలకు విరియపు చుక్కలు ఎలా వస్తాయిరా? ఒకసారి ఆలోచించు. నీ గొర్రెద మాకు పెట్టి నువ్వని ఆలోచించు ఒకసారి. సరే, నువ్వు చెప్పిన ఈ కథ అంతా ఏ గ్రంథంలో ఉందిరా? ఏ గ్రంథంలో ఉందో చూపెట్టరా ఒకసారి. ఒక మాట మాట్లాడితే దానికి ఒక సాక్ష్యం, ఆధారం అనేది ఉంటుందిరా. కుక్క నీలా కుక్క వాగినట్టు వాగను నేను. ఏదన్నా హరిహరసుతుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అయ్యప్ప స్వామికి శివుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని మోహపు చూపు చూసినందుకు ఆయన అక్కడనే గర్భం దాల్చాడు. అలాగా హరిహరసుతుడు పుట్టాడు మణికంఠ స్వామి. అంతేగాని వీరియపు చుక్కలు వెనుక అర్చన అంటున్నావు. ఎరా నీ నోట్లో ఏమైనా బర్త్డే అయింది అవి?